ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీలో ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను అరెస్టు చేసింది ఈడీ. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఈ నెల 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. కాగా ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. అయితే తన అరెస్టును ఈడీ కస్టడీకి పంపుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను అక్రమంగా ఈడీ అరెస్టు చేస్తుందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ను విచారించిన న్యాయస్థానం కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కేజ్రీవాల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏప్రిల్ 2 వరకు గడువిచ్చింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, కేజ్రీవాల్ విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? అంటే మరోపక్క ఆప్ నేతలు ఏ విధంగా దీన్ని ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? రాజేంద్ర, తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టుని నెల 23వ తారీఖున ఆశ్రయించారు. సో దీనిపైన విచారణ అనేది కూడా మొన్న జరిగింది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క రిప్లై కోసం తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేయడం జరిగింది. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తన రిప్లైని ఫైల్ చేసిన నేపథ్యంలో దీనిపైన తదుపరి విచారణ అనేది కూడా జరగనుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు దీనిపైన విచారణ చేపట్టి ఈరోజు విచారణ ముగిస్తామని చెప్పేసి కూడా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే మొత్తం మీద కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు విచారణ మొత్తాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి కోవడం కూడా జరిగింది. నిన్న ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు కేజ్రీవాల్కి సంబంధించిన పిటిషన్పై విచారణ అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కేజ్రీవాల్కు రిలీఫ్ అనేది కూడా దొరుకుతుందా లేదా అనేది కూడా చూడాలి. అయితే ఈరోజు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. కానీ ఎటువంటి ఆర్డర్స్ అనేవి కూడా ఈరోజు పాస్ చేయకపోవచ్చు. జడ్జిమెంట్ను రిజర్వ్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. సో మొత్తం మీద కూడా ఢిల్లీ హైకోర్టుకు సంబంధించి ఏదైతే కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ఉందో ఆ పిటిషన్పై ఉదయం 10:30 గంటలకే విచారణ అనేది కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా జస్టిస్ స్వతంత్ర కుమార్ దీనికి సంబంధించిన మ్యాటర్ను దీనిపైన విచారణ అనేది కూడా జరుపుతున్నారు. అయితే మార్చి 21వ తారీఖున కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ డే ఈడీ కస్టడీకి అనేది కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి కేజ్రీవాల్ తరపు న్యాయవాది ఢిల్లీ హైకోర్టుకు తెలియజేయడం కూడా జరిగింది. ప్రస్తుతం అతను జ్యుడిషియల్ కస్టడీలో తిహార్ జైల్లో ఉన్నాడని చెప్పేసి కూడా కోర్టుకు తెలియజేశారు. అయితే తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది కూడా ఏమాత్రం కూడా బాగాలేదు. ఆయన కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ వారం రోజుల్లోపునే దాదాపు 4.5 కిలోలు వెయిట్ లాస్ అయ్యారు. కాబట్టి హెల్త్ గ్రౌండ్స్ వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అతనికి బెయిల్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మరోపక్క కోరుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద కూడా ప్రీవియస్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి కేజ్రీవాల్ తరపున వాదనలనేవి కూడా వినిపించడం కూడా జరిగింది. సో 12:30కు తిరిగి విచారణ అనేది కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈడీ మాత్రం కేజ్రీవాల్కి సంబంధించిన బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించే అవకాశాలు ఏంటి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసులో కేజ్రీవాలే కీలక వ్యక్తి కాబట్టి ఆయనకు బెయిల్పై విడుదల చేస్తే ఆయన సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కేజ్రీవాల్కు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. 12:30కు విచారణ అనేది కూడా ప్రారంభమైన సందర్భంలో ఇటు కేజ్రీవాల్కి సంబంధించిన తాజా ఆరోగ్య పరిస్థితి, కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పైన కూడా వాదనలంటే కూడా తిరిగి జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత కేజ్రీవాల్కు రిలీఫ్ దొరుకుతుందా లేదా అనేది కూడా చూడాలి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు మాత్రం కేజ్రీవాల్కు రిలీఫ్ అనేది కూడా దొరుకుతుంది. నిన్న సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్కు రిలీఫ్ అనేది కూడా దొరికింది. సంజయ్ సింగ్ వద్ద ఇప్పటివరకు కూడా ఎటువంటి మనీ అనేది కూడా లభించలేదు. కాబట్టి ఆయనను ఇంకెంతకాలం జైల్లో ఉంచుతారని చెప్పేసి కోర్టు ప్రశ్నించడంతో ఈడీ కూడా దాన్ని ఎటువంటి ఆపోజ్ అనేది కూడా చేయలేదు. ఈడీ వ్యతిరేకించకపోవడంతో బెయిల్ అనేది కూడా ఇస్తున్నట్లుగా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొనడం జరిగింది. అయితే ఈరోజు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ విషయానికి వస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఎంతవరకు రిలీఫ్ ఇస్తుందనేది కూడా చూడాల్సి ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ.